స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్ సుధీరెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణ జిల్లా నుండి విచ్చేసిన అదనపు కలెక్టర్లు తమ తమ జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూలు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్ వారీగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులు, మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మౌలిక సదుపాయాన్ని మెరుగుపరచడం, స్థానిక సంస్థల బలోపేతంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సదస్సులో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, ఉత్తర తెలంగాణ జిల్లాల అదనపు కలెక్టర్లు దిలీప్ కుమార్, అశ్విని, తానాజీ వాకడే, రాజాగౌడ్, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, నిజామాబాద్ జెడ్పీసీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు, డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టీమ్ అయ్యి దాన్ని వేరే వేసి దాన్ని పంపించే కార్యక్రమం, అట్లనే మెడికల్ వేస్ట్ వేరే వేసి పంపించే కార్యక్రమం చేస్తే కొంత మనకు ఆదాయం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత దసరాకు, దీవాళికి, ఉత్సవాలకు ఇంకోటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఊళ్ళో లేస్తాం. ఆ ఏషియన్ ఫ్లెక్సీలకి ఏమైనా వసూలు చేస్తాం, ఫీట్ కిందనో, స్క్వేర్ ఫీట్ కిందనో, ఇంచు కిందనో వసూలు చేస్తాం. ఇవన్నీ కొన్ని ఇన్నోవేటివ్గా అవి ఎట్లా పెడతాం? ఫ్లెక్సీ 500 రూపాయల ఫ్లెక్సీ పెట్టాడు, 1000 రూపాయల ఫ్లెక్సీ పెట్టాడు, 2 రూపాయల ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది పడతారా? అట్లా జనరేట్ చేసి కొంత కంపల్సరీ కాదు, ఛాయ్ నేర్పినట్టు ఎక్కడ ఛాయ్ నేర్పినప్పుడు ఫ్రీగా వచ్చిన తర్వాత కాస్ట్ పెట్టాడు. అట్లనే ఇట్లాంటివి కొంత చేస్తే కొద్దిగా మెరుగైన ఫలితం గ్రామాలలో వస్తాయి కావచ్చు అని అనుకుంటున్నా. ఇలాంటి దిశలో నేను మిస్ అయ్యి మీకు కనపడ్డాయి, ఇంకేం చేయవచ్చు అనేది ఆ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా చేయవచ్చు అనేది చెప్పండి. మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఏదైనా పెట్టాలంటే గ్రామ పంచాయతీ నుంచి అది మీరు మన ఎంఆర్ఓ ఆర్డీఓ ద్వారా మీరు చెప్పేస్తే మేము దానికి పారిశ్రామిక మా గ్రామ పంచాయతీ నుంచి మేము చేసేసి మీరు అన్నట్టు బ్యాంకు నుంచి మేము గ్యారంటీగా ఉంది. ఇంతకుముందు డాక్టర్స్ ఎట్లయితే గ్యారంటీగా తీసుకున్నామో అవి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మేము అక్కడ నెలకు ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకుంటాం. మినిమం మా దగ్గర 50 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది ఇన్కమ్. మా అన్ని కూడా మీకు తెలిసి అంకాపూర్ మున్పల్లి పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ వస్తాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇండ్లది కొద్దిగా పర్మిషన్ మేడం, ఇండ్ల పర్మిషన్స్ మేము ఇస్తున్నాం. మా డబ్బులు మా దాంట్లో పట్టేటట్టు చేయండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్. యూజ్ చేశారు కాబట్టి మున్సిపాలిటీ ఏ రకంగా మీరు సపరేట్ అకౌంట్ అవుట్ ట్యాక్స్ ఉందో అదే పెద్ద పెద్ద జీపీలలో సపరేట్ అకౌంట్ బ్యాంక్ మాకే సపరేట్ చేస్తే మాకు అవసరానికి దాన్ని యూజ్ చేసుకుంటాం సార్. మా డబ్బు ప్రెజర్ పడినప్పుడు అది ఫీజు మాకు లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఏం డిసైడ్ చేసింది అని అంటే ఇట్లా ఉంటే ఎప్పటికీ ఆ లేని గ్రామ పంచాయతీ లేనిగానే ఉంటుంది, ఉన్న గ్రామ పంచాయతీ ఉన్నగానే వెళ్ళిపోతుంది, రీజనల్ డిస్పారిటీస్ పెరిగిపోతూ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇట్లా కాదు, వచ్చే ఇన్కమ్ అంతా స్టేట్ లెవెల్లో పెట్టేసి అందరికీ ఈక్వల్గా డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఏదైతే మీరు అంటా ఉన్నారో అది తీసేసి అందరికీ ఈక్వల్గా స్టేట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి మ్యాచింగ్ గ్రాంట్ లాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లాగా మీ అందరికి ఇచ్చారు. దాని 3 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. సో అలా అందరికి సమానంగా చేద్దామనే ఉద్దేశంతో అలా చేశారు. కాబట్టి రీప్లేస్ చేయాలంటే వాళ్ళు అగైన్ మళ్ళీ చెక్ రాసి ట్రెజరీలో డిపాజిట్ చేస్తే ఫైనాన్స్ పోర్టల్లో క్లియరెన్స్ రావాల్సి వస్తుంది. ఆ రెస్ట్రిక్షన్స్ ఎందుకు? మున్సిపాలిటీస్ లో ఏ విధంగా అయితే చెక్ డ్రా చేసుకుంటారో సెపరేట్ అకౌంట్ పెట్టేసి అట్లాగే ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
అది వచ్చిన ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీలో మంచి ఆదాయ వనరుని వాళ్ళు కల్పించారు. థ్యాంక్ యూ సార్. అవి కూడా మేము ఏవైతే ఇస్తున్నామో ఇప్పుడు యాక్చువల్గా జీపీలో ట్యాక్స్ కలెక్షన్ చేసినాక లైబ్రరీ సెస్ కింద 8% చాలా ఎట్లాగైతే కడుతున్నామో అట్లాగనే మండల ప్రజా పరిషత్కు కూడా ఎస్ఎఫ్సి లాస్ట్ 3 years ఇచ్చారు. ఇప్పుడైనా కానీ కనీసం అట్లా ఇస్తే మా ఆఫీస్ రన్ చేస్తాం. మీరు చెప్పిన ఫ్లెక్సీలు కానివ్వండి, లారీలు కానివ్వండి, లేకపోతే ఇంటి ట్యాక్సులు అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఇల్లు ఉన్నాయి కాబట్టి కొంత గుంటకి ఇంత 2 గుంటలకి ఇంత అని ఎంతో కొంత గవర్నమెంట్ డిసైడ్ చేసినట్టయితే మాకు కొంత ఉపాధి అంటే ఒక గ్యారంటీ అనేది ఇంటికి ఉంటుంది సార్. మొత్తం కూడా మున్సిపాలిటీలో అవేర్నెస్ కల్పించడం జరిగింది సార్. దానికి సంబంధించి ఎందుకంటే కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించాలి అంటే ఖచ్చితంగా మనం మన ప్లాస్టిక్ ని నివారించాలనే ఉద్దేశంతో మొత్తానికి ప్రతి వార్డులో కూడా ఏం చేస్తున్నాం సార్, ఏ ఫంక్షన్ నడిచినా కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ నడిచినా కూడా ఆ వార్డ్ కౌన్సిల్స్ కొంచెం ఇనిషియేషన్ తీసేసుకొని ముందుగా వాలంటరీగా వాళ్ళే ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అండ్ స్పూన్స్ అన్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది సార్. ముందు వాళ్ళని అలవాటు చేయడం కోసం అని చెప్పేసి ఎక్కడ ఫంక్షన్ నడిచినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు ముందు పంపిస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి అలవాటు అయిన తర్వాత ఏమైనా చార్జ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ముందు ఈ ప్లాస్టిక్ ని నివారించినప్పుడు మాత్రం మనమే కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించాలన్న ఉద్దేశంతో అట్లా ముందుగా ఇనిషియేషన్ తీసుకొని మా దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సార్. అట్లాగే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయి కాలుష్యాన్ని నివారించి మంచి సమాజాన్ని స్థాపించడానికి మనమందరం తోడ్పాటు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం సార్. ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆ వనరులను ఏ రకంగా పెంచుకోవచ్చు మీ లెవెల్లో, మున్సిపల్ లెవెల్లో మీరు రాతపూర్వకంగా పాయింట్స్ రాసి పంపించండి. ఇప్పుడు చెప్పలేకపోయినరు లేనోళ్ళు ఇక్కడ హాజరు కానోళ్ళు కూడా అడ్వైజ్ చేయండి, వాళ్ళు కూడా పంపించమని చెప్పండి. మీరు ప్రామినెంట్ ఏరియా ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీలు పెడతారో వాటికి రేట్ ఫిక్సేషన్ ఎక్కడన్నా ఈ ఏరియాలో పెడితే ఇంత రేటు ఇన్ని ఫీట్లు పెడితే, ఈ ఏరియాలో పెడితే ఇన్ని ఫీట్లు పెడితే అని ముందు దాన్ని రెగ్యులేట్ చేస్తాను. అట్లీస్ట్ మున్సిపాలిటీ నిజామాబాద్లో వాటికి కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది, సో వాళ్ళు కూడా తొందరగా బాగుపడాలి అని ఎవరికైనా ఉంటుంది. కాబట్టి దానికి ఎలా చేయాలి ఎట్లా అనేది అది కూడా ఆలోచనలో ఉంది. ఇంకో ఏం ఆలోచిస్తా ఉన్నా